మోషన్ వాకింగ్ స్టైల్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరో బిల్డప్ చూసి ఇది మాస్ చిత్రం మాత్రం అనుకోకండి. ఇది పక్కా అందరిని ఎంటర్టైన్మెంట్ చేసే లైసెన్స్ లేని లవ్ స్టోరీ. నువ్వు అసలు ఫెయిల్ అవ్వలేదు మామ, అనవసరంగా రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నావు. ఎగ్జామ్ రాస్తేనేగా రిజల్ట్ వచ్చేది. నువ్వు అసలు పేపర్ పైన పెన్నే పెట్టలేదు, ఎలా ఫెయిల్ అయ్యా అనుకుంటున్నావురా? నువ్వు అసలు ఊరు నుండి ఎన్ని ఆశలు పెట్టుకోవచ్చావు? నీ కళలన్నీ తీరకముందే వెళ్ళిపోతావా? లేదు మామ, నాతో కావట్లేదు. ఈ కాలంలో కూడా ఇంత గొప్ప ఫ్రెండ్స్ ఉంటారా? చదువురాక వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళ ఫ్రెండ్ని ఆపాలనుకుంటున్నారా? వావ్, వాట్ ఏ ఫ్రెండ్షిప్. ఏంటి నీతో అవ్వట్లేదా? ఇంతవరకు ఒక్క అమ్మాయికైనా ప్రపోజ్ చేసావా? కనీసం పువ్వైన ఇచ్చినావా? ఆకు లేదు, సున్నం లేదు, నోట్లో రంగేలా వస్తుందిరా? అసలు నువ్వు ట్రై చేయలేదు కదరా? లేదు మామ, నాతో అస్సలు కావట్లేదు. నిల్చోబెట్టి క్లాస్ పీక్తుంటే వాడి మంచి గురించి చెప్తున్నారనుకున్నా, కానీ వాని అమ్మాయిల గురించి చెప్పి చెడగొప్పుతున్నారు. గబ్బునాయాలరా, బాగుపడారా రై, సంకనాకపోతారు. చెప్తే వినపడదారా? నాకే అమ్మాయి పడదని చెప్పాక వినిపించుకోకుండా నాయనకే వస్తున్నారు. అసలు నువ్వు వాళ్ళు ఎందుకు అనుకుంటున్నావురా? షాజహాన్కి ముంతాజ్ పడదనుకుంటే ఇండియాలో తాజ్మహల్ ఉండేదా? దేవదాస్ ప్రేమని పారో ఫ్యామిలీ ఓకే చేసి పెళ్లి చేస్తే మనకు అసలు దేవదాస్ ప్రేమ కథ తెలిసేదా? వాళ్ళ రేంజ్ కాకపోయినా రోడ్డు మీద ఏమైనా వచ్చి ఐ లవ్ చెప్పదా? నాకా? ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ చెప్తుందంటే ఎలా నమ్మాలరా? చెప్పండి రా. అరరే అరరే నడిచే స్వర్గం నీవులే, నీ అడుగే పడగా నలిగే హృదయం నాదిలే. 5 నిమిషాలలో హాయిగా నా ఆరో ప్రాణం నువ్వయ్యావే వింతగా. నా కంటి కలలను పరిచా, ఇంటి తలుపులే నీకై తెరిచా, నిన్ను పిలవడం తీరా మరిచా. ఏ అమ్మాయి నాకు ఈరోజు ఐ లవ్ చెప్తుందో తెలియదు, కానీ ఈరోజు ఈ అమ్మాయికి ఐ లవ్ చెప్పేస్తారా? డార్లింగ్ వస్తున్నా. ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తుంది, బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు, లైట్ తీసుకో. ఫోన్లో మాట్లాడే ప్రతి అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుందా? అయినా అది మన రేంజ్కి సరిపోయట్లేదురా, వదిలే. మనకు కాదురా, నా రేంజ్కి సూపర్. కలలకే కనులొచ్చిన క్షణమిది, క్షణమిది ఎదురయే తొలి ప్రేమకు అడుగిది, అడుగిది నీ వల్లే నీ వల్లే కథ మొదలై మాళే జతపడి నడకలై సాగిందే. ఓ శైలు నీ వల్లే నా శైలే మారేలే, పడి పడి మనసిలా ఇంతకు ముందే కదా సారీ చెప్పాను, మళ్ళీ వెనకొస్తున్నావేంటి? చెప్తే వినిపించలేదా? మళ్ళీ చెప్పాలా? నో, అలాంటిది ఏమీ లేదు. మరి ఇంతకుముందు నీకు డాష్ ఇచ్చినప్పుడు ఏమవ్వలేదా? అదే సినిమాలో లాగా. అవును. అవునా? ఏమని? కొంచెం నొప్పిగా. వెళ్ళిపోవే వెళ్ళిపోవే నాలో నా
చూడక వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే నన్నే ఒంటరి చేసి వెళ్ళిపోవే. ఏంటి మళ్ళొస్తున్నావు? అది అది కొంపదీసి ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయితే కాదు కదా? ఏమో అదేనేమో. అరే మామ మనోడు ప్రపోజ్ చేస్తున్నట్టున్నారా? సారీ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నాకు నమ్మకం లేదు. ఒరే మామ మళ్ళీ పులి స్టాప్ పట్టుందిరా. మరి ఎలా అయితే నమ్మకం కలుగుతుందో చెప్పండి, అలాగే ట్రై చేస్తా. ఏంటి ఇది నిజంగా లవ్వేనా? అవును అదేనేమో. సరే మరి, అయితే నీతో కాసేపు మాట్లాడాలి. ఎక్కడికి వెళ్దాం? అరే మామ పడిపోయినట్టుందిరా. ఎక్కడికైనా పర్లేదు, మీ ఇష్టం. ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం. కొంచెం కాస్ట్ అవుదేమో. పోనీ బీచ్కి? బాగా దూరం అవుతుంది. కనీసం పార్క్? పక్కనే పద వెళ్దాం. She is like a raindrop falling on my heart. She is like the sunshine after the rain. సో నువ్వు నన్ను చూడగానే లవ్లో పడిపోయావన్నమాట. అరే ఎందుకలా బాడీ మెలికలు తిరిగిపోతుంది? నాకు ఇలా అమ్మాయిలతో ఇంత క్లోజ్గా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. నాకు ఇలా అబ్బాయిలతో మాట్లాడడం 10th టైం. అంటే నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? చిచ్చి, వాళ్ళు నీలాగే ప్రపోజ్ చేశారు, మాట్లాడారు, కానీ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వెళ్ళిపోయారు. ఏంటా ప్రశ్నలు అంత ఆడుగా ఉంటాయా? ఏది అడుగు చూద్దాం. నీ పేరేంటి? చరణ్ తేజ్. ఓకే, నన్ను చూసిన ఫస్ట్ టైమే నీకెందుకు లవ్ చేయాలనిపించింది? సారీ, నేనేం మీ ఫేస్ చూసి లవ్ చేయలేదు. మీరు నాకు డాష్ ఇచ్చి టచ్ అవ్వగానే లవ్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాంతం తోడుంటావని గ్యారంటీ ఏంటి? అసలు ఇదేంట్రా పెళ్లి సంసారం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుస్తుంది. ముందైతే ప్రేమానం సాగని, తర్వాత ఆలోచిద్దాంలావే. ఒకవేళ నీ లవ్ని నేను రిజెక్ట్ చేస్తే? రోడ్డు మీద వెళ్ళే లారో బస్సు చూసుకొని తలిపెట్టి చచ్చిపోకుండా ఇంకో అమ్మాయిని చూసుకుంటానే. అయితే మరి ఇంకా నువ్వు నాతో మాట్లాడడం ఎందుకు? వెళ్ళి ఇంకో అమ్మాయిని చూసుకో. డార్లింగ్ వెయిట్ ఐఎమ్ కమింగ్. అదేంటండి, మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబులు కరెక్ట్గానే చెప్పాను కదా, అయినా ఎందుకు వెళ్ళిపోతున్నారు చెప్పండి. నేను అడిగిన క్వశ్చన్స్కి ఏ ఒక్క ఆన్సర్ కూడా కరెక్ట్గా చెప్పలేదు. అయినా నేను ఎలా లవ్ చేస్తాననుకున్నావు? నువ్వు చెప్పిన ఆన్సర్లో నాకు ఒక్కటి కూడా నచ్చలేదు, అందుకే వెళ్ళిపోయాను. కానీ నువ్వు చెప్పిన మాటలో నిజం ఉంది. నువ్వు మనసులో ఏదైతే అనుకున్నావో అదే నాతో చెప్పావు. ఆలోచిస్తే నీతో జర్నీ ఓకే. మై నేమ్ ఈజ్ యశస్విని, అందరూ యశు అని పిలుస్తారు, నువ్వు అలాగే పిలవచ్చు. ఓకే బాయ్. ఓకే అండి, రేపు కలుద్దాం. మామా ఎంత ఘోరం జరిగిపోయేదిరా. నేను గాని ఈరోజు ఈ భాగ్యనగరాన్ని వదిలేసి వెళ్ళిపోతే పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఏమైపోవనరా. మామా ఏదేమైనా మీకు థ్యాంక్స్ రా. ఈరోజు మీరే గనక నన్ను ఆపకపోతే ఆ మిల్క్ బ్యూటీ తమ్మ నన్ను మిస్ అయిపోయావని కదరా. థ్యాంక్స్ రా రే. మామా రాహుల్, ఆ అమ్మాయి పేరేదో చెప్పింది కదరా, యశస్విని. ఎంత బాగుంది కదరా, అమ్మాయి పేరు పలుకుతూ బతికేచ్చిరా. మాటికి ముందు మాటికి తర్వాత చెప్పి చంపుతున్నారా? అది పెద్ద పతివ్రత కదరా. లైట్ తీసుకో. అరే చూప్ రే చూప్. లేదు మామా, వాడేదో అన్నాడు. అవునరా అన్నాను, అదేమన్నా పెద్ద పతివ్రతనా? మామా నువ్వు చాలా ఓడి చేస్తున్నావురా, తగ్గించుకో. దాని గురించి నాకే దమ్కి ఇస్తావా? అమ్మాయి నీకు ఎలా ఐ లవ్ యూ చెప్పిందో నేను అలాగే చెప్పించుకుంటా. ఓ గాడ్. నువ్వు ఎవరి గురించి వెయిట్ చేస్తున్నావు తెలియదు, కానీ నేను మాత్రం నీ గురించే వెయిట్ చేస్తున్నా. ఎందుకు? నువ్వు అడిగితే నేను ఐస్ క్రీమ్ పార్లర్కి, బ్యూటీ పార్లర్కి, సినిమాకి, చాక్లెట్ రూమ్కి తీసుకెళ్ళడానికి, నీకు ఆకలిస్తే బిర్యానీ, దాహం వేస్తే చిచి థమ్స్అప్, నిద్ర వస్తే పిల్లోని తీసుకురావడానికి, నీకు ఆనందం వస్తే నవ్వడానికి, దుఃఖం వస్తే ఏడవడానికి సరిపోనా? ఇంకా చెప్పాలా? నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరగడం వల్ల అమ్మ, నాన్న, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముళ్ళు అందరి అనుబంధాలన్నింటికీ దూరం అయ్యాను. నువ్వేమనుకోకపోతే నిన్ను ఒక్కసారి పడ్డది రే రాహుల్. అన్నయ్య అని పిలవచ్చా? అన్నయ్య? నో నో నో.
ఏంటి అతను అలా వెళ్ళిపోతున్నాడు? ఏం లేదు, ప్రపోజ్ చేయడానికి ట్రై చేశాడు. అన్నయ్య అనేసరికి వెళ్ళిపోతున్నాడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? ఫు, దీని అబ్బా, ఈ అమ్మాయి ఐలో చెప్తా అనుకుంటే అన్నయ్య అంది. ఈ బక్కోడికి ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? ఎవరు పుట్టారు? ఎవరు పుట్టారు? రేయ్ నీ అబ్బా. తను ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, కానీ ప్రేమ అనే పదానికి ఒక 4-వీలర్ హ్యూమన్ బీయింగ్కి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. లైసెన్స్ ఉంటే ఎలాంటి 4-వీలర్ అయినా నడిపించవచ్చు. అదే హ్యూమన్ బీయింగ్కి వస్తే 2 మనసులు కలిస్తేనే ప్రేమైనా పెళ్ళైనా. అందుకే లైసెన్స్ లేనిదే ప్రేమ. అది ఎప్పుడు ఎవరికి ఎలా మొదలవుతుందో తెలీదు. అంతెందుకు, నేను నీకు డాష్ ఇవ్వడంతో నాకు నువ్వు చెప్పిన నిజాలతో మొదలవ్వలేదా మన ఇద్దరి మధ్యన ప్రేమ? వావ్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? సఖియా చెలియా కౌగిలి 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 చెలి పండు. సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు. చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎతకు సంబతం చెలి ఎతకు సంబతం చెలి. అసలు నాకేం అర్థం అవట్లేదు. చెప్పండ్రా, నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడం ఏంటి, ఆ అమ్మాయి నాకు నెక్స్ట్ డేనే ఐ లవ్ యూ చెప్పడం ఏంటి, మేమిద్దరం కలిసి పార్క్లో తిరగడం ఏంటి, ఒక అమ్మాయిని పడగొట్టడం ఇంత తేలిక? చెప్పండ్రా, చెప్పండి. మన హిస్టరీ బుక్స్లలో ఒక అమ్మాయి కోసమే యుద్ధం జరిగిందని, ఇక పేపర్లో అయితే ఒక అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకున్నాడని, ఇక సినిమాలలో అయితే ఒక అమ్మాయి కోసమే సినిమా తీస్తారు. అసలేంట్రా, నాకేం అర్థం అవ్వట్లేదు. చెప్పండ్రా, చెప్పండి. అవన్నీ నిజమైన ప్రేమలు, అందుకే అలా ఉన్నాయి. అంటే మరి నా ప్రేమ? నీదా ప్రేమ కాదురా, అది కామం. అందుకే అలా తొందర జరిగిపోతుంటది. అరే రాహుల్, నేను కొడతారా రే? అరే పవన్, వాడికి చెప్పరా. లేకపోతే ఏంట్రా, నీ లవ్ ఏమైనా పెళ్లి వరకు వెళ్తుందా? అది జరగని పని. కుదిరితే ఇంకా 2 రోజులు బెడ్ వరకు వెళ్తుండొచ్చు. ఇంకేం మాట్లాడినా నీ పని అయిపోతుంది రే. సరేరా, నీ నిజమైన ప్రేమ అయితే యశస్వినికి ఫోన్ చేసి 4 రోజుల వరకు మనం మాట్లాడుకోవద్దు, కలుసుకోవద్దు, చూసుకోవద్దు అని కట్ చేయి. 4 రోజుల తర్వాత ఆ అమ్మాయి నీ కోసం వెయిట్ చేస్తే నువ్వు చెప్పిన పని చేస్తావు. ఒకవేళ వెయిట్ చేయకపోతే నేను చెప్పింది చేస్తావా? ఇది లవ్, నీకు బాగా కొవ్వు, మధ్యలో నాకెందుకురా ఈ చెవులో పువ్వు. సరేరా, ఇప్పుడే నేను యశు కాల్ చేస్తా, నాది నిజమైన ప్రేమ అని నిరూపిస్తా. యశు, ఏం చేస్తున్నావు? తిన్నావా? చూసినావారా ఎలా సొల్లు కొడుతుండో? సరే, నేను నీకు విషయం చెప్తాను, టెన్షన్ పడకు. ఇది నీకు వినడానికి వింతగా అనిపించినా చెప్పడం తప్పదు. ఏంటి? నేను నీకు 1 month వరకు కాల్ చేయను, మాట్లాడను, కనిపించను. ఎందుకు, ఏమిటి అని మాత్రం అడగకు. ఏంటి టెస్టింగా? సరే, ఇప్పుడు నువ్వు ఏది ఏమైనా అనుకో కానీ కరెక్ట్గా 1 month తర్వాత మనం ఎప్పుడు కలిసే ప్లేస్లో కలుద్దాం. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను, సరేనా? సరే, వస్తాను. అయినా నువ్వేంట్రా నన్ను బ్రతిమిలాడుతున్నావు? నేను లవ్వన్నీరా, అర్థమైందా? నువ్వు ఆర్డర్ వేయచ్చు, అంతేకాని బ్రతిమిలాడకూడదు, అర్థమైందా? అస్సలు బాగోదు, అర్థమైందా? అయినా ఈ 4 రోజులు ఎవరితో గొడవ పడకుండా బాగా తిని బుద్ధిగా పని చూసుకో. బంగారం ఎండ్లో తిరుక్కు, గ్లామర్ పోద్ది. సరే, ఉంటా, బాయ్, పెట్టేస్తున్నా. ఓకే, బాయ్, లవ్ యూ, టేక్ కేర్, బాయ్. నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా, నీ రూపం నా చూపు
వస్తా అంటావా? అరే ఈ అమ్మాయి కాదురా, ఈ రోజుల్లో ఏ అమ్మాయి రాదురా. ఇప్పుడు జనరేషన్ అలా చేంజ్ అయింది. అందుకే ప్రేమ నాకు పడదు, ఓన్లీ పెళ్ళి. ఎందుకంటే దానికి లైసెన్స్ ఉంటుంది. ఇలా లైసెన్స్ లేని ప్రేమలు ఎంకరేజ్ చేయను. ఎందుకంటే నీలా బాధపడుతూ ఉండిపోవాలి. చూడరా గబ్బునాల వచ్చి నిజమైన ప్రేమని తెలుసుకోవడానికి యుద్ధాలే జరగని అవసరం లేదు, ఒక్క సెకండ్ సరిపోద్ది. పకడో 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 దోడో దోడో నిన్ను ఆపే దవడో చల్ పకడో పకడో